पत्रीजी ध्यान महायागम् पत्रीजी ध्यान महायागम्। అందరికీ నమస్కారం। పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు ఎంతో అద్భుతంగా కైలాసపురిలో జరుగుతూ ఉంది। సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కడతాల్ ట్రస్ట్లో ట్రస్టీ, పిఎంసి హిందీ ఛానల్కి డైరెక్టర్, శంబాలా స్పిరిచువల్ ఫౌండేషన్కి డైరెక్టర్ శ్రీమతి దీప్తి నాదెళ్ల గారు। వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్తే మేడం। నమస్కారం అండి। మేడం, మరి ధ్యాన మహాయాగం అంటున్నారు, యజ్ఞాలు అంటున్నారు, అసలు వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు అసలు ధ్యానం అంటే ఏంటి మేడం? అపో దిపో భవ అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జ్యోతిని వాళ్ళు వెలిగించుకోమని మనకి బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితమే చెప్పారు। అపో దిపో భవ, ఆ దీపం ఎక్కడ ఉంది అంటే ప్రతి మనిషిలోనూ ఉంది। ప్రతి మనిషిలో ఉన్న ఆ దీపం ఏంటి అసలు అంటే మూల చైతన్యం నుంచి వచ్చిన ఆ ఆత్మల్లో శరీరాలు రూపాలు వేరువేరుగా ఉన్న ఆ ఆత్మ జ్యోతి అనేది ప్రతి ఒక్కళ్ళలో వెలుగుతుంది। అది మర్చిపోయి శరీరాలలో అందరం వెళ్ళిపోతున్నప్పుడు ఆ శరీరాలలో ఉన్న దీపం నేనే అని తెలుసుకోవడానికి కావలసిన సాధనమే ధ్యానము। ధ్యానము లేనిది ఆ లోపల ఆ దీపం దగ్గరికి వెళ్ళడానికి ఇంకా వేరే మార్గము లేదు। సో ఆ ధ్యానము ఆనాపానసతి ధ్యానము ఆ దీపం దగ్గరికి తీసుకువెళ్ళవలసింది। ఎందుకంటే ఆ మూల ప్రకృతిలో పూర్తి ఈ బ్రహ్మాండంలో ఏదైతే శక్తి ఉందో దాన్ని మనం ఆది పరాశక్తి అంటాం। అదే శక్తి ప్రతి జీవాత్మలో కూడా ఉంది। బయట ఉన్న శక్తి, లోపల ఉన్న శక్తి, ఆ రెండింటిని ఎప్పుడు ప్రతి క్షణం అనుసంధానం చేస్తూ ఉన్నది శ్వాస। ఆ శ్వాసను పట్టుకొని ఆ దీపం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ ఇది నేను, ఈ శరీరం కనిపిస్తున్న స్థూల శరీరం కాదు, ఇక్కడ వెలుగుతున్న దీపాన్ని అని తెలుసుకోవడానికి చేసే మార్గము, వేసే మార్గము, పాటించే మార్గమే ధ్యానము। వండర్ఫుల్ ఆన్సర్ మేడం। సో మరి ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఈ ధ్యాన మహాచక్రాలు, యాగాలు, యజ్ఞాలు అసలు ఎందుకు చేస్తారు మేడం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు। లక్షల సంవత్సరాల చరిత్ర తీసుకొని పుట్టుకొచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది। చెప్పుకోవడానికి ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి ఈ భూమి మీద, కానీ అవంతా ఒక లెవెల్ పని చేసుకొని వస్తే నెక్స్ట్ లెవెల్లో అసలు పని చేయడానికి భూమి మీదకి దింపబడ్డది। పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు దానికి ఫౌండరు। అయితే అసలు పత్రిజీ గారిని దింపింది ఎవరు? పత్రిజీ గారిని తీసుకొచ్చింది సదానంద బాబా గారు। సదానంద బాబా గారు ఎవరు? పరమ గురుమండల్ నుంచి వచ్చిన ఆయన। ఎందుకు వచ్చారు? పరమ గురుమండలి మొత్తం ఆయన్ని పంపించారు। ఎందుకు పంపించారు? సమయం ఆసన్నమైనది। మనము దేనికైతే ఒక ప్లాన్, దివ్య ప్రణాళిక వేశామో ఆ ప్రణాళికకి అనుగుణంగా ఇంకా ఇప్పుడు అందరినీ కనెక్ట్ చేయవలసిన సమయము ఆసన్నమైనది। మనము ఎవరినైతే హయ్యర్ డైమెన్షనల్ బీయింగ్స్ని ఉన్నత తలాల నుంచి పంపించామో వాళ్ళనే మనము లైట్ వర్కర్స్ అంటున్నాం। వాళ్ళందరినీ మేలుకొల్పవలసిన సమయము ఆసన్నమైనది। వాళ్ళని మేలుకొలిపి వాళ్ళందరి ద్వారా ధ్యానం చేయించి ఆ కాంతిని దింపి మానవ జాతిని మేలుకొల్పవలసిన సమయం ఆసన్నమైనది, ఇంకా స్టార్ట్ చేయండి అని పత్రి సార్కు చెప్పడానికి సదానంద బాబా గారిని పంపించారు। సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది 42 సంవత్సరాలు అవుతుంది మనకి, దక్షిణ భారతదేశం నుంచి స్టార్ట్ అయింది। దాని వెనక పెద్ద దివ్య ప్రణాళిక, పరమగురు మండలి మొత్తం ఉన్నది। ఇది 1,00,000 సంవత్సరాల చరిత్రను తీసుకొని వచ్చింది అనేసి అందరికీ ఇది తెలియాలి। ఆ 1,00,000 సంవత్సరాల చరిత్ర ఏంటి అంటే భూమి పుట్టుక దగ్గర నుంచి మాట్లాడుకోవాలమ్మా। భూమి పుట్టుకకి మన పిఎస్ఎస్ఎంకి మొత్తము దివ్య ప్రణాళిక పూర్తిగా కనెక్ట్ అయి ఉంది।
మేడం మరి ఈ ధ్యాన మహాయజ్ఞాలైనా, యాగాల్లో అయినా, చక్రాల్లో అయినా అంటే ఎవరైనా పాల్గొనవచ్చా? వీళ్ళే పాల్గొనాలి అని ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? శాకాహారులుగా ఉండాలి. శాకాహారులుగా జీవించడమే సరి అయిన జీవనం ప్రతి ఒక్క మనిషికి. శాకాహారులుగా ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ కైలాసపురిలో ఉన్న ఆదియోగి ప్లస్ నారాయణ చైతన్యంలో ఉన్న ఆ మహా శక్తిస్థల్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి శక్తిస్థల్ నుంచి వస్తున్న దివ్య చైతన్య కాంతులను కణకణంలో చక్కగా అబ్జార్బ్ చేసుకోగలుగుతారు, తీసుకోగలుగుతారు. ఎసెన్షన్‌కి ఏ స్పేస్ షిప్‌లయితే ఈ సమయంలో భూమి మీదకి వచ్చున్నాయో వాటి మెట్లు ఎక్కగలుగుతారు. ఇప్పటివరకు ఎవరైతే శాకాహారులు కాదో వాళ్ళు మేము శాకాహారులము అవుతాము అనేసి సంకల్పం చేసుకొని రావచ్చు. శాకాహారులు అవుతాము అందరూ అంటున్నారు గదా! ఫార్మాలిటీకి చెప్పి 4 రోజులు వెళ్ళి, సరే ఏం జరుగుద్దో చూద్దాము అనుకున్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సో, మీకోసము మీరు గిఫ్ట్ ఏమన్నా ఇవ్వదలుచుకున్నారు అంటే, ఇది సదావకాశము ప్రతి ఒక్క మనిషికి. మొత్తం మారిపోయింది. ఇంకా పాత భూమి లేదు. 1,00,000 సంవత్సరాల క్రితము ఈ భరతమాత, ఈ భూమాత ఏ 5వ తలంలో తన యాత్రని స్టార్ట్ చేసిందో, ఆ 5వ తలం నుంచి కొన్ని ఫాలెన్ ఏంజెల్స్ ద్వారా 3వ తలానికి పడగొట్టేశారు. ఆ 3వ తలం నుంచి మళ్ళీ 5వ తలానికి వెనక్కి తీసుకురావడానికి ఈ శరీరాల్లో పుట్టుకువచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్, లైట్ మాస్టర్స్, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి సేన. అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఈ యజ్ఞాలు, యాగాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఇది సదావకాశము భూమి మీద. ఇంకా ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారు అంటే ఇప్పుడు వింటున్నారు కదా! యూట్యూబుల్లో ఎక్కడన్నా ప్రళయం వచ్చేస్తుంది, అంతా మునిగిపోతుంది, జరిగిపోతుంది. ఇంకా దాన్ని చూడబోతారన్నమాట. సో, మై డియర్ వన్స్ ఇక్కడ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క మనిషి ఏదో తినటానికి, పడుకోవడానికి, నిద్రపోవడానికి పుట్టటం కాదు. అది జంతువులు గూడా చేస్తున్నాయి. మనిషి పుట్టక అనేది ఆ లోపల ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి మంచిగా ఇచ్చిన సదావకాశం. దాన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు కాపోతే రేపైనా ప్రతి ఒక్కళ్ళు శరీరం వదిలేసి వెళ్ళవలసింది. ఇలాంటి జన్మలు ఎన్నో తీసుకున్నాము, తీసుకుంటాం. ఈ జన్మనే ఎందుకు సదుపయోగించుకోము మనము? చక్కగా ఉపయోగించుకొని, మనము దుఃఖరాహిత్యమైన జీవితాన్ని ఎందుకు జీవించగూడదు? ఆ అవకాశము అందరికీ ఇస్తున్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. అందరి కోసం డోర్‌లు ఓపెన్ చేస్తున్నది. కైలాష్‌పురికి రండి అని ఆహ్వానిస్తున్నది. అన్నదానాలు పెట్టేసి, కడుపు నిండా భోజనం పెట్టి, ధ్యానుల ద్వారా వండిన భోజనం పెట్టి, గంటలు తరబడి సరస్వతీ ప్రాంగణంలో ఆ ఆది యోగి ప్రాంగణంలో హరిహర శక్తులలో ధ్యానం చేసుకోండి అని ఎవరిస్తారు మేడం ఈ అవకాశం? ఈ సదావకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళే ఆ అసెన్షన్ మార్గానికి వెళ్తారు. దుఃఖరాహిత్యమైన మార్గంలోనికి వస్తారు. సో మేడం మీరు ఇందాక పత్రిజీ శక్తి స్థల్ అన్నారు. అసలు ఆ పత్రిజీ శక్తి స్థల్ అంటే ఏంటి? అక్కడ ధ్యానం చేసుకోవచ్చా? అక్కడ చక్కగా ఏర్పాట్లు చేయబడ్డాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో నిశుల్క అంటే పత్రిసరు అంతకు ముందే చెప్పారు. ఎలాంటి బిజినెస్ కాదు ఈ ఆధ్యాత్మికత అనేది. అలా కాకుండా అందరికీ ఆధ్యాత్మికత వెళ్ళాలని. అందుకే పిఎస్ఎస్ఎం ఎలాంటి డబ్బులు, ఎలాంటి లావాదేవీలు లేకుండా ధ్యానాన్ని ప్రతి ఒక్కళ్ళకి చేర్చుతుంది. అక్కడ దక్షిణ భారతదేశం అనే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా మేమందరం కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఎవ్రీ మంత్ వెళ్తాం. మేము మా ఖర్చులతో వెళ్ళి నిశుల్క ధ్యానాన్ని పంపిస్తున్నాం. సో, అలా చేస్తూ కూడా మనం ఎన్నో ఆశ్రమాలని డెవలప్ చేసుకుంటున్నాం. దాని ఎనక ఎంతో మహానుభావుల సహకారం ఉన్నది. ఆళ్ళందరికీ గూడా కోటి కోటి ధన్యవాదాలు. సో, ఆ సహకారంతో మనము పత్రిజీ శక్తి స్థల్‌ని ఒక లెవెల్ వరకు డెవలప్ చేసుకోగలిగాం. సో, ఈసారి ప్రతి ఒక్కళ్ళు గూడా అక్కడ హాయిగా కూర్చొని
పత్రిజీ శక్తి స్థల్‌కి వెళ్ళడం అనేది నేను ఎదురు చూస్తూ ఉంటాను. నాకెప్పుడు అవకాశం కుదురుద్ది అని. అక్కడికి వెళ్తే ఈ బ్రహ్మాండంలో మధ్య మూల చైతన్యం ఏదైతే ఉందో, కరెక్ట్‌గా అక్కడే కూర్చున్న అనుభూతి, అనుభవాలు జరిగినాయి. అక్కడ టైము ఆగిపోతుంది. ఔట్ ఆఫ్ టైమ్ జోన్, ఔట్ ఆఫ్ స్పేస్ జోన్. అక్కడ జీవరాశులన్నీ ఒకే చైతన్యంతో సమ్మేళితం అవుతున్నట్లు కనిపించింది. క్లియర్‌గా ఎన్నో రహస్యాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎన్నో రహస్యాలు కనిపించాయి. మొక్కలు అంటే వృక్ష జాతి, జంతు జాతి, ఖనిజ జాతి ఒకటిలో ఒకటి సమ్మేళితమైపోతూ అలా ఉండిపోయినాయి. అద్భుతంగా అనిపించింది. సో, అలాంటి ప్లేసు మనకు అందివ్వడమే, ఈ భూమి మీద అలాంటి ప్లేసు మనకి దొరకడమే ఎంతో చేసుకున్న పుణ్యం అని చెప్పొచ్చు. ఈ భూమికి, ఈ మానవ జాతికి. సో, అలాంటి ప్లేస్‌లో అందరము కూర్చొని రోజు మొత్తం మీద అక్కడ చక్కగా 500 మంది కూర్చొని ధ్యానం చేయడానికి అరేంజ్‌మెంట్స్ చేశారు. ఆ అరేంజ్‌మెంట్స్ చేసిన వాళ్ళందరికి కూడా శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు హాయిగా అక్కడ కూర్చొని, పత్రిసరి ఎక్కడికి వెళ్ళలేదు. అపోహ, భ్రమ. మన మానవ శరీరంలో కూర్చున్న మానవ మనసు చెప్తున్న మాటలు ఇవన్నీ. ఆ తండ్రి ఎక్కడికి వెళ్తారు? పిరమిడ్ మాస్టర్స్‌ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు? మన యజ్ఞాలు, యాగాలు కంప్లీట్ అవ్వనప్పుడు ఈ ధరతీ మాతని ఫ్రీ చేయకుండా ఆయనెక్కడికెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. మనందరితోటి పని చేయించటం కోసం, మనందరికీ ఈ అవకాశం ఇవ్వడం కోసం హెడ్ క్వార్టర్స్‌లో కూర్చొని హయ్యర్ పోర్టల్స్, అసెన్షన్ పోర్టల్స్ తాళాలు ఇప్పుకుంటూ కూర్చున్నారాయన. పెద్ద తాళాలు గుచ్చి తీసుకొని కూర్చున్నారు. ఎవ్రీ డే పత్రిసరితో మాటలవుతూ ఉంటాయి. అయితే ఏం చెప్పారంటే, ఆ శక్తి స్థల్ అనేది పెద్ద ఆహ్, ఒక పెద్ద పోర్టల్ అని చెప్పుకోవచ్చు మనం దాన్ని. కుండు లాంటిదది. అక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నారు ఆ రేస్‌ని. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేసి పెట్టారు. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ మై డియర్ వన్స్. అక్కడ హయ్యర్ ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేసి పెట్టారు. అందుకని కడతాల్లో కైలాష్‌పురి ఉన్నది కూడా ఆ మధ్య రేఖకే ఉంటుంది. మీరు భూమధ్య రేఖకు మధ్యలో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే కరెక్ట్‌గా ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వడానికి, గ్రహాల కనెక్టివిటీ కోసము ఈజీగా ఉంటుందని. సో, అక్కడ ఆల్రెడీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ద్వారా వాళ్ళు ఎంతో ఎనర్జీని పంపిస్తున్నారు. పరమగురు మండల్ కాస్మిక్ ఎనర్జీ, వైట్ బ్రదర్‌హుడ్. రైట్? ఆ ఎనర్జీని తీసుకోవడానికి మనం వెళ్ళాలి. పంపించే పని వాళ్ళు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళే గదా తీసుకునేది. యెస్ మేడం. యెస్. యాహ్! చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా క్లారిటీ గూడా ఇచ్చారు. సో, మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం 11 రోజులు జరుగుతున్న ఈ యాగంలోకి అంటే ఎంట్రీ ఫీజ్ ఏమైనా ఉంటుందా మేడం? నో ఫీజ్ బాబా. అక్కడ చెప్పాం కదా! ఆల్రెడీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో అంతా నిశుల్క సేవ అనేసి అంటే ఎలాంటి డబ్బుల లావాదేవీలు ఏమీ లేకుండా 43 సంవత్సరాలు, 44 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ మాస్టర్సే అది భిక్షాందేహి అని అడుగుతారు కావాలంటే. మాకు ఈ పని చేయాలంటే, మాకు డబ్బులు కావాలి అంటే, అద్భుతంగా మాస్టర్సు కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇస్తున్నారు. అలా ఒక సహజ సిద్ధమైన దివ్య ప్రేమతో నడుస్తున్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. అదే ప్రేమతోనే నడుస్తది. అందరి ప్రేమ రూ. 100, రూ. 1000, లక్షల రూపాయలతో ఆ ప్రేమ ఒక ఎనర్జీ ఒక ఫార్మ్ అయితే దాంతో నడుస్తున్నది. ఎలాంటి ఫీజీ లేదు, ఏమీ లేదు. హాయిగా రండి. ప్రతిరోజు 6 గంటలు ధ్యానం చేసుకునే అద్భుత అవకాశము. చక్కటి అమృత ఆహారము అందిస్తున్నారు. ప్రేమగా అన్ని ఫెసిలిటీసు ఇస్తున్నారు. మీరు వచ్చి ధ్యానం చేసి ఆ సామూహికంలో ఒక భాగమై ఉండండి చాలు. సో, మేడం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ అని మీరు చెప్పారు కదా! మిగతా కూడా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి. సో, వాళ్ళందరూ మన దాంట్లో ఇక్కడ ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో జాయిన్ అవుతారా? సో, వాళ్ళకి గూడా ఏదైనా స్లాట్ ఇస్తారా మాట్లాడడానికి స్టేజ్ మీద? పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏం చెప్పారంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనేది ఒక గురువుది కాదు. అందరి గురువుల స్టేజ్ ఇదని చెప్పారు. సో, మనము ఈవెన్ అది జరుగుతుంది హైదరాబాద్‌లో అయినా కూడా ప్రతి సంవత్సరము
ఉత్తర భారతదేశం నుంచి, హిమాలయాస్ నుంచి పెద్ద పెద్ద గురువుల్ని తీసుకొస్తుంటారు. పెద్ద పెద్ద గురువుల్ని తీసుకొస్తారు. అన్ని ఆధ్యాత్మిక సంస్థల నుంచి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది స్టేజెస్ వేరున్నా, పేర్లు వేరున్నా, సంస్థల ప్లేసులు వేరున్నా గూడా సంకల్పం ఒకటే కదా! ఉద్దేశ్యం ఒకటే కదా! అందరి దగ్గరికి ధ్యానం వెళ్ళాలి. అందరూ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళు ఈ గులామీ పంథీ నుంచి అంటే ఈ బానిసత్వం నుంచి బయటకొచ్చి వాళ్ళ సంకల్ప శక్తిని ఉపయోగించుకొని, ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకొని వాళ్ళకి ఇష్టమైనట్లు వాళ్ళ జీవితాల్ని వాళ్ళు సృష్టించుకోగలరు అని ఆ నిజాన్ని చెప్పటానికి చేస్తున్న ప్రయత్నమే ఆధ్యాత్మికత. సో, అందరి ఉద్దేశ్యము ఒకటే. అన్ని సంస్థలకి ఒకే స్థానము. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ స్టేజు. అన్ని గురువులకు ఈ ప్లేసు ఆ సరస్వతి ప్రాంగణము. సో, హాయిగా వచ్చి అందరూ పాల్గొనవచ్చు. సో మేడం, మరి ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు. నిజంగా ఈ యజ్ఞాలు, యాగాలు, చక్రాల వల్ల ప్రపంచ శాంతి జరుగుతుందంటారా? నేను మీకు ఇంతకు ముందు పాయింట్ మాట్లాడుతున్నప్పుడు గూడా ఒక పాయింట్‌ని మీకు కనెక్ట్ చేశాను. ఏంటంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌ని దింపబడ్డది. పరమ గురుమండల్ ద్వారా, కాస్మిక్ గవర్నమెంట్ ద్వారా దింపబడ్డది. కాస్మిక్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ధర్మదేవత. ఆమె ధర్మదేవత. అంటే వైట్ బ్రదర్‌హుడ్‌లో వాళ్ళ ఎన్‌లైటెండ్ గ్రేట్ మాస్టర్స్, సత్యలోకం మాస్టర్స్ అందరూ కూడా ఏ గ్రహాల్లో ఏమి జరుగుతున్నది, అవసరమైనప్పుడు వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి, అవసరమైనప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అవసరం లేనంత వరకు కూడా ఆ గ్రహాల మీద జీవిస్తున్న జీవరాశుల ఇచ్ఛాశక్తితో వాళ్ళని వదిలేస్తారు. ఏమైందంటే, లక్షల సంవత్సరాల క్రితము భూమాత యాక్చువల్‌గా ఆమె ఏమి ఫిఫ్త్ డైమెన్షనల్ చైతన్యం కాదు. అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, భూమాత అంటున్నాము, అదేదో మట్టి, భూమి పట్టుకుంటే చేతుల్లోకొచ్చే ధూళి, దుప్ప కాదు. ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని పట్టుకొని ఇది దీప్తి అంటున్నారు. మీరు పట్టుకుంది దీప్తినా? కాదు. మీరు పట్టుకుంది దీప్తి శరీరాన్ని. అయితే దీప్తి ఎక్కడ ఉంది అంటే ఈ కణ స్థాయిలో ఉంది. అలానే భూమాత భూమిలో ఉన్న కణ స్థాయిలో ఉంది. మీరు ఏ సూర్యుడినైతే చూస్తున్నారో, సూర్యుడు అంటే అదేదో సూర్యుడు కాదు. సూర్యుడిలో ఒక దివ్య చైతన్యం ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు మనతో ఎవ్రీ డే. మనం ఎలా అయితే మనతో ఎలా మనం మాట్లాడుకుంటామో. సో, చెప్పదలుచుకుంది ఏంటంటే మై డియర్ వన్స్, ఆమె ఉన్నత తలం నుంచి దిగిన చైతన్యం భూమాత. ఆమె ఏమన్నదంటే, 5వ తలంలో ఒక భౌతిక రూపంలో నేను అనుభవం పొందాలనుకుంటున్నాను అన్నది. అనుకున్నప్పుడు కానీ నాకు డ్యుయాలిటీ వద్దు అన్నది. ద్వయత్వం వద్దు అన్నది. ఓకేనా? ద్వయత్వం లేని నాకు భౌతిక అనుభవం కావాలి అన్నప్పుడు, అప్పుడు ఏమన్నారంటే 12th డైమెన్షనల్ మాస్టర్స్ ఏమన్నారంటే, సరే మీ అనుభవం మీరు పొందండి, దానికి మా అసిస్టెన్సీ మేమిస్తాము అన్నారు. ఇస్తామని చెప్పి వాళ్ళు భూమాతకి అసిస్టెన్సీ ఇవ్వడం కోసము గ్యాలక్టిక్ ఫెడరేషన్ అని ఆ కౌన్సిల్ మెంబర్స్‌ని వాళ్ళని వెళ్ళి మొత్తం గ్రూపులు తయారు చేసి అసిస్టెన్సీకి పంపించారు. అక్కడ నుంచి భూమాతకు కావాల్సిన భౌతిక రూపాన్ని ఇచ్చేసి, ఆమెతో పాటు ఎవరెవరైతే ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో పాల్గొనుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా రూపాలిచ్చారు. మనుషుల రూపంలో మనుషులకి, వృక్షాలకి, జంతువులకి, ఖనిజాలకి ఇలా వేర్వేరు రూపాలు ఇచ్చి ఉన్నత చైతన్యాలని దాంట్లో దింపారు. గ్యాలక్టిక్ ఫెడరేషన్‌లో ఉన్న మెంబర్స్‌కి వండర్‌ఫుల్ అడ్వాన్స్‌డ్ సైన్స్, టెక్నాలజీ తెలుసు కాబట్టి, ఈ మనిషికి రూపం ఇచ్చినప్పుడు 7 బాడీస్‌ని, చక్రాస్‌ని ఇవన్నీ వాళ్ళే చేశారు. ఇదే టెక్నాలజీ ఉన్న వాళ్ళలో నుంచి కొన్ని గ్రూపులు విడివడి, తర్వాత ఇదే ఎక్స్‌పెరిమెంట్‌లో మళ్ళీ వాళ్ళకింకా ఎంతూజియాజం పెరిగి, ఆ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ దానికి విపరీత దిశలోకి వెళ్ళిపోయారాళ్ళు. దాన్ని గ్యాలక్టిక్ బీయింగ్స్ అండ్ రెప్టిలియన్ బీయింగ్స్ అన్న వాళ్ళు ఏం చేశారంటే, ఒక కొత్త జాతిని తయారు చేసేశారు. ఏ జాతి ద్వారా అయితే నష్టము జరుగుతుందో, నష్టము జరగాలి అన్న ఉద్దేశ్యం కాకుండా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు స్టార్ట్ చేశారు.
గ్యాలాక్టిక్ బీయింగ్స్ ఏమో గ్యాలాక్టిక్ రేసెస్ ని, రెప్టిలియన్ బీయింగ్స్ ఏమో రెప్టిలియన్ రేసెస్ ని తయారు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు ఇది ఇంకెలా నడుస్తుంది ఏంటి అని చెక్ చేసుకుంటూ వెళ్తూ ఆ పరిణామ క్రమంలో 5వ తలం నుంచి 4 నుంచి 3వ తలానికి పడిపోయింది భూమాత. పడిపోయినప్పుడు ఆమెను వెంటనే పైకి తీసుకొని వస్తాము అని మళ్ళీ అడిగారు గ్యాలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్. ఆమె ఏమన్నదంటే, ఎవరి ద్వారా అయితే పడిపోయానో వాళ్ళందరూ 1,00,000 సంవత్సరాలుగా నాతో సహజీవనం గడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి నేను సడన్ గా 5వ తలం రావడము కరెక్ట్ కాదు కదా, మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొనే వస్తాను అని ఆ మహాతల్లి అన్నది. ఈ లోపులో మళ్ళీ మెల్డెక్ గ్రహం అనేది పగిలిపోవడము, దాని మీద ఉన్న జీవరాశుల జీవితాల సర్కిల్స్ వాళ్ళ సోల్ సర్కిల్స్ కంప్లీట్ అవ్వకపోవడము, వాళ్ళ కర్మ కంప్లీట్ చేసుకోవడానికి మళ్ళీ మన భూమాతని అడగడము. ఈ మహాతల్లి కరుణామయి కాబట్టి సరే అయితే జన్మలు నా మీద తీసుకోండి, నేను ఇంకో కొన్ని సంవత్సరాలు ఆగుతాను అని ఈ మహాతల్లి ఇంకా ఆగడము. ఇవన్నీ జరుగుతూ ఒక పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ భూమాత బాడీనే డిస్ట్రాయ్ చేసే స్థితికి ఈ మానవ జాతి దిగిపోయింది. సో ఇంకా లేదు, ఇంకా మేము ఇంటర్ఫీర్ అవ్వాల్సిందే అని చెప్పి అప్పుడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్స్ ని తీసుకొని భూమి మీదకి దిగారు. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నామంటే, ఏ గ్యాలాక్టిక్ రేసెస్, ఏ రెప్టిలియన్ రేసెస్ అయితే ఉన్నారో వాళ్ళని 90% వరకు మనం క్లీన్ చేయగలిగాము. 1920వ సంవత్సరం వరకు గ్యాలాక్టిక్ రేసెస్ ఎవరైతే నష్టం జరిగిస్తున్నారో వాళ్ళని 90% 90% పంపించగలిగాం. ఈ 2000 సంవత్సరం ఉంది కదా, 25 సంవత్సరాల క్రితం ఈ 2000 సంవత్సరం వరకు రెప్టిలియన్ రేసెస్ ని పంపించగలిగాం. కానీ జరిగింది 90%. ఎక్కడికి పంపించాము అంటే 5th 5D గ్రిడ్ అవతలకు పంపించేసాము. అంటే ఎర్త్ ప్లానెట్ మీద 90% తీసేసాము. ఆ 10% మిగిలి ఉన్నారు. 10% మిగిలి ఉన్న వాళ్ళ వల్లనే ఇప్పుడు ఈ కొద్దో గొప్ప ఈ స్లీపర్ సెల్స్ నడుస్తున్నాయి కదా, మనం అక్కడ బ్లాస్ట్లు ఇక్కడ బ్లాస్ట్లు ఇవి మాట్లాడుకుంటున్నాము. ఇదంతా ఈ సమాజంలో ఏదైతే జరుగుతున్నాయో వీటన్నింటికి కారణం ఆ స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్స్ అంటే ఈవెన్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేయబడుతున్నారు, వీళ్ళ మైండ్ క్యాప్చర్ చేయబడుతుంది ఆ రేసెస్ వల్ల, రైట్? సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ మేడం, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా వినవలసినది, ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఇది చేరవలసిన పాయింట్ ఏంటంటే, రెప్టిలియన్ రేసెస్ అంటే హ్యూమనాయిడ్స్ వీళ్ళందరూ భూమి మీద లేరు. భూమి మీద ఉన్నది 10% ఉన్నారు ప్రస్తుతానికి. 90% భూమి చుట్టూ ఉన్న 5D గ్రిడ్ అంటే కంచె బయటే ఉన్నారు. కానీ వాళ్ళు ఇటు రాలేరు, భూమి మీదకి ఇప్పుడు వాళ్ళు రాలేరు. కానీ భూమి మీద ఉన్న మనుషులు అన్కాన్షియస్ గా వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, వాళ్లతో జరిగి ఉన్న అనుసంధానము, అనుబంధము, 4,005 సంవత్సరాలుగా వాళ్ళతో ఉన్న కనెక్టివిటీ వల్ల అన్కాన్షియస్ గా కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఎనర్జీస్ ని డ్రా చేసుకొని భయము, భ్రాంతిలో బతికేస్తున్నారు. ఇది వాళ్ళకి కూడా తెలియదు. మరి ఇవన్నీ ఎలా సాల్వ్ అవుతాయి అంటే, మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్స్, హయ్యర్ ఎనర్జీస్ ఫామ్ చేసుకున్నప్పుడు ఈ బాడీలో ఆ పాత ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, రెప్టిలియన్ రేసెస్, గ్యాలాక్టిక్ రేసెస్, లోయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ప్రతి మనిషి బాడీ లోపల ఉండి భయభ్రాంతుల్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నాయో అవన్నీ డిజాల్వ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎనర్జీ పెరగాలి. ఇక్కడ ఎనర్జీ పెరగాలి అంటే ప్రతి ఒక్క మనిషి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చెయ్యాలి. గ్రూప్ మెడిటేషన్స్ జరగడం వల్ల ఆ దాని వేవ్స్ అనేది, దాని తరంగాలు అనేది చుట్టుపక్కలకి దేశాల వరకు ప్రవహించి అజ్ఞాతంలో వాళ్ళు అన్కాన్షియస్ గా ఏ ఎనర్జీని అయితే తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళు నష్టం చేసుకుంటూ సమాజానికి నష్టం చేస్తున్నారో, ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వాలంటే ధ్యానము, గ్రూప్ మెడిటేషన్స్ జరగాలి. దానికోసమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పెద్ద యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటుంది. సో వండర్ఫుల్ మేడం, చాలా చక్కటి క్లారిటీ.
ప్రతి ఒక్కరికి ఎప్పుడెప్పుడు ఆ ధ్యాన మహాయాగం వస్తదా, ఎప్పుడు పార్టిసిపేట్ చేద్దామా అన్నంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. సో, చివరగా మరొక క్వెషన్ మేడం. ఇప్పుడు పీఎంసీ ద్వారా లైవ్ వెళ్తుంది మేడం. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఉంటారు. మేము లైవ్ చూసుకోవచ్చు కదా! మేము మా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా! అని కూడా అనుకుంటారు. సో, ఇక్కడికి మీరు ఇందాక చెప్పారు మహేశ్వర మహాపిరమిడు మరి శివుడు ఉన్న ప్రాంతం అని చెప్పారది. సో, అక్కడికొచ్చి అంతమందితో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మనిషిలో వ్యక్తిగతంగా జరిగే మార్పులేంటివి? వద్దులే మేము మా ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాము లైవ్ చూస్తూ అనుకుంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటి మేడం? మీ ఇంట్లో ఏం ఎనర్జీ ఉందో మీకు తెలుసా? ఫస్ట్ నా క్వెషన్ ఇదే అన్నమాట నా ఫ్రెండ్స్‌కి. మన ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనకెప్పుడు ఎమోషనల్ గేమ్ నడుస్తూ ఉంటుంది. ఆ ఎమోషనల్ ఎనర్జీ అనేది ఇంట్లో ప్రతి రూమ్‌లో అది పేరుకుపోయి ఉంది. మీరు అక్కడ కూర్చొని ఈ ఎనర్జీస్‌ని తీసుకోలేరు మై డియర్ వన్స్. మీరయన్నీ వదిలేసి, ఈ భవభయ బంధాలన్నింటిని ఫ్రీగా మైండ్ లెవెల్‌లో వదిలేసి మనం ఎవరిని వదలం. ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరిని వదలం. కానీ మైండ్ లెవెల్‌ని ఫ్రీ చేసుకొని అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ ఆ శక్తి పీఠాలు ఎక్కడో ఉన్నాయనుకుంటాం. మహాశక్తి పీఠము. నేను ఎన్నో చూసాను. అవన్నీ చెప్పాలంటే మీకు చాలా టైం పడతది. నారాయణుడు అంటే మన తిరుపతి బాలాజీ అని మనం ఎవరినైతే శ్రీ వెంకటేశ్వరనాథుడు ఒక బ్రాహ్మణ రూపంలో ధ్యానం చేస్తూ కూర్చున్నారాయన. ఆయన ఎదురుంగా శివలింగం కనిపించింది. శివలింగం పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు అని చూసేటప్పటికి ఆ శివలింగము రైట్‌కి కదిలిపోయి ఇంకో శివలింగం వచ్చింది. ఇవన్నీ ఇలా రౌండ్ చుట్టూ చూస్తే నేను ఇంకొంచెం బిగ్ పిక్చర్‌లో చూస్తే ఆ వెంకటేశ్వరనాథుడు చుట్టూ 12 శివలింగాలు తిరుగుతున్నాయి. ఏంటయ్యా ఈయన చూస్తే జ్యోతిర్లింగాలు. ఈయనేమో జ్యోతిర్లింగాలకి ధ్యానం చేస్తున్నారు. జ్యోతిర్లింగాలు ఈయనకి ప్రదక్షిణం చేస్తున్నాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే కైలాష్‌పురిలో జరుగుతుంది మై డియర్ వన్స్. ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అవసరం అయినప్పుడు మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. కానీ ఒక్క ఇషారా ఇచ్చినప్పుడు మీరు వచ్చి ధ్యానం చెయ్యండి. అక్కడ ఎంతో ఉంది. కళ్ళతో చూసి ఓ ఇది పిరమిడా? కళ్ళతో చూసి ఓ ఇది పిరమిడా? ఇది సరస్వతి ప్రాంగణమా? చర్మచక్షువులతో ఏం కనిపిస్తుంది మై డియర్ వన్స్? ఏమి కనిపిస్తదు. 2 కన్‌స్ట్రక్షన్స్, 2 స్టేజ్‌లు, తిరుగుతున్న జనాలు, ఆ స్టాల్సు, ఆ ఫుడ్ తప్ప ఇంకేం కనిపిస్తది? కూర్చోండి. ఆ శక్తి పీఠాల్లో కూర్చోండి. మహానుభావ, హే పితామహ మేము చూడ్డానికి సిద్ధంగా ఉన్నాము. చూపించు నాయనా అని అడగండి. మనం అడిగినప్పుడు ఇవ్వడానికి గురుమండలి మొత్తం రెడీగా ఉంది. కైలాష్‌పురి అని ఎందుకు పేరు పెట్టారు? అడగండి అక్కడ కూర్చొని. పార్వతీమాత విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? అడగండి. అక్కడికి వచ్చి చూడండి. అప్పుడే తెలుస్తది అక్కడేముందో. మేము చూస్తున్నది మీ మాటల్లో చెప్పలేము మై డియర్ వన్స్. సో, ఇళ్లల్లో పీఎంసీ తెలుగు ద్వారా గాని, ఆన్‌లైన్ చూడ్డము అనేది మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తది. ఈ నిజాన్ని, ఈ చూసే స్థితిని మీకు అక్కడికి రానివ్వదు. మీరు కైలాష్‌పురి రావాల్సిందే. ఆ గ్రూప్ ఎనర్జీస్‌లో ఉండాల్సిందే. అప్పుడు అసలైన నిజం అనేది తెలుస్తది మై డియర్ వన్స్. మేడం ఒక్కసారి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీ నుండి ఇన్విటేషన్. మిత్రులారా, నేను 2015 నుంచి ధ్యానంలోకి వచ్చాక నా జీవిత పర్పస్ ఏంటి అనేది కైలాష్‌పురి కడ్తాల్లో మార్నింగ్ జరుగుతున్న మెడిటేషన్‌లో వశిష్ఠ మహాముని గారు వచ్చి నాకు చెప్పారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలకి పుట్ట కైలాష్‌పురి. కైలాష్‌పురిలో జరుగుతున్న సామూహిక ధ్యానాలు. మై డియర్ వన్స్, ఆదియోగి, మహాశక్తి రూపిణి ఎనర్జీస్‌తో పాటు నారాయణ చైతన్యంతో కూడిన మహాశక్తి స్థల్ ఇవన్నీ కూడా మనందరినీ ఆహ్వానిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం 2025కు విచ్చేయండి. మీ జీవితాల్ని మీరు ఉద్ధరించుకునే సదవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం 2025. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా, ఎంతో క్లారిటీతోని అసలు ధ్యానం అంటే ఏంటి, పత్రిజీ ధ్యానం మహాయాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, కైలాసపురి యొక్క ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఎంతో అద్భుతంగా చక్కగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం మేడం యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉంది. మరి అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు మేడం ఎలాంటి అనుభవాన్ని పొందారు, అక్కడ సామూహికంగా అందరితో కలిసి ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఎలా ఎదగొచ్చు అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. సో మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.